కాకినాడ ఈ పరిసరాల్లో ఎక్కువగా జనాలు దేని వల్ల ఇబ్బంది పడుతున్నారంటే సైనస్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి, అలానే అలర్జిక్ రైనైటిస్లు ఎక్కువ వస్తున్నాయి, అలానే థ్రోట్ ఇన్ఫెక్షన్లు ఎక్కువ వస్తున్నాయి. ఇంకా చూసినట్టయితే ఫ్రీక్వెంట్ గా కోల్డ్స్ రావడం, ఇంకా చూసినట్టయితే స్కిన్ ఇన్ఫెక్షన్స్ అన్నమాట, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావడం. ఇవన్నీ మూల కారణం ఏంటంటే ఈ కోస్ట్ లైన్ వెదర్ అండి. ఈ హ్యూమిడ్ వెదర్ బాగా విపరీతమైన ఒక్కపోతకు గురయ్యి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. టీనియా క్రూరిస్ అంటాం. ఇటువంటి బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు, ఎక్కడ తగ్గవు, రికర్ అవుతా ఉంటాయి. చాలా మంది మన దగ్గరకు వచ్చి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఇటువంటి వాటికి అన్నిటికి కూడా మన దగ్గర కంప్లీట్ పరిష్కారం ఉందండి. అలానే రీనల్ స్టోన్స్ కూడా, వాటర్ ఇంటేక్ అన్నది బాగా తక్కువ ఉండి రీనల్ స్టోన్స్ ఎక్కువ హ్యూమిడ్ లో చెమట ఎక్కువ పోవడం వల్ల స్టోన్స్ ఫార్మేషన్ కూడా ఈ హ్యూమిడ్ వెదర్ లో జరుగుతూ ఉంటుంది అనమాట. అయితే ఇటువంటి వాటిల్లో మీరు పడకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, వాటర్ ఇంటేక్ అన్నది ఎవరో మీకు పరీక్ష పెట్టినట్లాగా, ఎవరో పని పెట్టినట్లాగా గుర్తుపెట్టుకొని పావు గంటకి అరగంటకి కొద్దిగా నీళ్ళు అన్నవి తీసుకుంటే ఇటువంటి వీటిల్లోనూ పడరనమాట. ఇంకా మెయిన్ గా సైనస్, ఎలర్జీస్, కోల్డ్స్ ఫ్రీక్వెంట్ గా రాకూడదంటే ఈ వేడిని తట్టుకోలేక సడన్ గా ఏసీలోకి వెళ్ళిపోవడం ఇది చేస్తుంటారు. ఖచ్చితంగా అవి అవాయిడ్ చేయాలి. ఏసీలోకి సడన్ గా వెళ్ళకూడదు. ఖచ్చితంగా కొద్దిగా క్లైమేట్, ఆ రూమ్ టెంపరేచర్ ని మీరు అలవాటు చేసుకున్న తర్వాతే ఆ ఏసీ కూడా హైలో బాగా పెట్టుకొని నెమ్మదిగా తగ్గించుకొని రావాలి. ఇంకా చూసినట్టయితే ఏసీ బ్లోయింగ్ అన్నది డైరెక్ట్ గా మొహానికి తగిలేటట్లా పెట్టుకోకూడదండి. అలానే ఫ్యాన్ బ్లోయింగ్లు అవి కూడా మొహానికి తగిలేటట్లాగా పెట్టుకోకూడదు. ఇంకా నోస్ అన్నది, స్కిన్ అన్నది కూడా బాగా క్లీన్ గా ఉంచుకోవడం, డ్రైగా ఉంచుకోవడం మెయింటైన్ చేయాలి. ఎప్పుడైనా కానీ మీరు ఇప్పుడు చూస్తున్న ఇమేజ్ టీనియా క్రూరిస్ అంటాం, ఇటువంటి ఇన్ఫెక్షన్లు కానీ, రింగ్ వామ్ అంటాం, ఇటువంటి ఇన్ఫెక్షన్లు కానీ మీరు తరచుగా గురైనా సరే మా దగ్గర కంప్లీట్ 100% క్యూర్ అయిపోయే ట్రీట్మెంట్ ఉందండి. మీరు ఖచ్చితంగా మమ్మల్ని విజిట్ చేయగలరు. అలానే చూసినట్టయితే కిడ్నీ స్టోన్స్ కూడా, మీరు కిడ్నీ స్టోన్స్ కి ఏదో ప్రొసీజర్ కి వెళ్ళి మీరు చేయించుకోవాల్సిన పని లేదు. మీరు మమ్మల్ని అప్రోచ్ అయినట్టయితే కంప్లీట్ గా కిడ్నీ స్టోన్స్ నుంచి కూడా మీరు బయటపడచ్చు. అలానే అలర్జిక్ రైనైటిస్ ఫ్రీక్వెంట్ గా ఎక్కువ మంది పేషెంట్లు ఈ ఇబ్బందితో వస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైతే మీకు ఆ ఎలర్జిక్ రైనైటిస్ ఏదైనా డస్ట్ లోకి వెళ్ళినా, లేకపోతే ఏదైనా చలిది తిన్నా కానీ, ఏదైనా చలి వస్తువులు తీసుకుని చల్లగాలి పీల్చినా సరే విపరీతమైన నోస్ నుంచి వాటరీగా కారిపోవడం, లేకపోతే పొద్దున్న లేవగానే తుమ్ములు రావడం, కళ్ళ నుంచి నీళ్లు రావడం, ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా సరే మీకు 1 స్టెప్ అవే అండి. మేము కంప్లీట్ గా మిమ్మల్ని అటువంటి పరిస్థితి నుంచి బయటికి తీసుకురాగలం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నేను చెప్పినవన్నీ మీరు పాటించినట్టయితే వీటి బారిన పడకుండా ఉంటారు. థ్యాంక్ యూ.